దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినాలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 17వ దినం బైబిల్ తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈరోజు మనం మన తరగతిని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో కరీంనగర్ పట్టణంలో సేవ చేస్తూ ఉన్న సీనియర్ పాస్టర్ గారు స్టీఫెన్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారి ప్రార్థనతో నేటి దిన ఈ బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ఈ సమయాన్ని నేను ప్రార్థన చేయటానికి స్టీఫెన్ రెడ్డి పాస్టర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ 17వ రోజు బైబిల్ తరగతులకు హాజరు కావడానికి మీరు సహాయం చేశారు. మరి దైవజనుడు బ్రదర్ ఆగస్టిన్ గారిని, స్వర్ణశీలను మీరు దీవించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. గత వైవాహిక దినంలో 17 సంవత్సరాలు పూర్తి చేసి ఈ 18వ సంవత్సరం వారు ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశారు. వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిని దీవించి మీ సేవార్థం వాడుకోండి. 66 గ్రంథాలు 66 రోజులు వారు బైబిల్ యొక్క వాక్యం వివరిస్తూ ఉండగా, విశ్లేషిస్తూ ఉండగా, వివరిస్తూ ఉండగా మీరు తోడై ఉండి అందులోని సత్యాలు మర్మాలు మీ దాసం ద్వారా బయలుపరిచి వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశీర్వాదం, దీవెన మీరు కలుగజేయండి నాయన. తెలియని విషయాలు తెలుసుకోవడం మంచిది. ప్రతి క్రైస్తవు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా జీవితకాలం బైబిల్ విద్యార్థి అని పెద్దలు చెప్పినట్టుగా వింటూ ఉన్నాము. ఈ దాసుని మీ ఆత్మచేత అభిషేకించి నేటి దినం వాడుకోండి. మిగతా రోజుల్లో కూడా తోడై ఉండి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి సేవా పరిచయలను దీవించండి. వారు అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. నీ ఆత్మచేత అభిషేకించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, దీర్ఘాయుష్ ఇచ్చి, దీవించి సేవలో వాడుకోనమని, బలపరచమని, తోడుగా ఉండమని నాకు ఇచ్చిన అవకాశం బట్టి మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవాది దేవుడు, మన రక్షకుడు మనకు అనుగ్రహించిన ఈ 17వ దిన బైబిల్ తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, దేవుడు ఈ విధంగా ప్రతి దినము కూడా ఆయన తన అపారమైన కృప చేత, తన ప్రేమ చేత దేవుడు ఈ దినాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 66 గ్రంథాలు కూడా మనము ఈ విధంగా ప్రతి గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణ, ఈ 3 కూడా మనం ప్రతి గ్రంథంలో నుండి తెలుసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ శ్రేష్టమైన దినాలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన క్రమంలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో 17వ గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఆదికాండము నుండి అలా మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథం 17వ గ్రంథం. కనుక ఎస్తేరు గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైన పేతురు తను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. బైబిళ్ళు తెరచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. అలాగే ఈరోజు మనం ధ్యానం చేయనయున్న ఎస్తేరు గ్రంథంలో నుండి కూడా
మనం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము ఎస్తేరు గ్రంథాన్ని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో ఆనాడు దేవుని ప్రజలు దేవుని యొక్క మాటను వారు వినకపోవు కారణం చేత, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత ప్రతివాడు తన ఇష్టానుసారముగా ఆ బ్రతికిన కారణాల చేత క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో బబులోను చెరలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వం 516 సంవత్సరంలో బబులోను చెరలో నుండి యెరూషలేముకు వారు తిరిగి వచ్చారు. 586, 516 అనగా 70 సంవత్సరాల చెర తర్వాత వారు మరలా యెరూషలేముకు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే చెరలోనికి వెళ్ళిన వారందరూ తిరిగి రాలేదు. కొందరు మాత్రమే వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వారిలో మొదటి గుంపు జెరుబ్బాబేలు నాయకత్వంలో కొందరు వచ్చారు. రెండవ గుంపు ఎజ్రా నాయకత్వంలో మరికొందరు వచ్చారు. తర్వాత చివరిగా 3వ గుంపు నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఇలా 3 గుంపులుగా ఆనాడు వారు బబులోను చెర నుండి, బబులోను దేశం పారసీకుల వశమైపోయింది. బబులోను రాజు ఓడిపోయాడు, నెబుకద్నెజరు. బబులోను దేశాన్ని పారసిక రాజులు జయించి ప్రపంచాన్నంతా కూడా ఆనాటి దినాల్లో పారసిక దేశమే రాజ్యం చేసింది, రాజ్యం ఏలింది. కనుక అలా పరిపాలిస్తూ ఉన్న ఆ దినాల్లో మనం 1, 2 ఆ గుంపుల మధ్యలో, మొదటి గుంపు మరియు రెండవ గుంపుకు మధ్యలో ఈ రాత్రి మనం ధ్యానం చేస్తూ ఉన్న ఎస్తేరు గ్రంథ సంఘటన జరిగింది. జెరుబ్బాబేలు నాయకత్వంలో కొందరు వచ్చారు. తర్వాత ఎజ్రా నాయకత్వంలో కొందరు వచ్చారు. వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి సంఘటనే మనము ఎస్తేరు గ్రంథంగా మనం చూస్తాం. చరిత్ర పుస్తకాలలో ఇది 16వ పుస్తకం, అంటే నెహెమ్యాకి ముందున్న పుస్తకం. కానీ క్రమంలో మాత్రం చరిత్ర పుస్తకాలలో ఇది చివరిది. ఎస్తేరు గ్రంథ సంఘటన నెహెమ్యా గ్రంథానికి 30 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన. నెహెమ్యా గ్రంథానికి ముందే ఇది మనకి పారసిక దేశం, ఆ దేశానికి రాజధాని షూషాను. ఆ షూషాను అంతఃపురంలో జరిగిన సంఘటనే ఎస్తేరు గ్రంథ సంగతులు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా నెహెమ్యా ఆయన పారసిక దేశంలో తన రాజుగారి దగ్గర ఒక ఉన్నతమైన స్థానంలో నెహెమ్యా ఉన్నాడు. కనుక నెహెమ్యా రాజును అడిగినప్పుడు నెహెమ్యాకి కావలసిన వాటన్నిటినీ కూడా రాజు ఇవ్వటానికి ఒక కారణం, తనకంటే ముందుగా యూదులలో ఎస్తేరు రాణి ఆ దేశానికి రాణిగా ఉండటం, పారసిక దేశానికి ఎస్తేరు రాణిగా ఉండటం అది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి. కాబట్టి పారసిక దేశపు రాజధాని షూషను, ఆ షూషాను యొక్క అంతఃపురంలో జరిగిన సంఘటనే ఎస్తేరు గ్రంథ సంగతులు అని మీకు తెలియజేస్తున్నాను. ఈ గ్రంథంలో 10 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎస్తేరు గ్రంథంలో జరిగిన ఆ చరిత్ర
10 సంవత్సరాల చరిత్రను ఇందులో మనం చూస్తాం. ప్రతి గ్రంథాన్ని ఆలోచించినట్లుగానే ఈ గ్రంథాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం ఇది చాలా ప్రత్యేకత కలిగినటువంటి గ్రంథం. ఎస్తేరు గ్రంథం యొక్క ప్రత్యేకతలు నేను ఒక గ్రంథంలోనికి వెళ్ళక ముందు ఈ గ్రంథాన్ని గురించి ఒక 7 ప్రత్యేకతలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథం యొక్క 7 ప్రత్యేకతలు. బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో ఎస్తేరు గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథం ఎంతో ప్రత్యేకమైనది, అది మనం గుర్తించాలి. తర్వాత రెండవదిగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలలో స్త్రీల పేరు మీద ఉన్న గ్రంథాలలో ఈ గ్రంథం ఇది రెండవది. స్త్రీల పేరు మీద ఉన్న గ్రంథాలలో రెండవ గ్రంథం ఎస్తేరు గ్రంథం. కనుక స్త్రీల పేరు మీద మొదటి గ్రంథం రూతు గ్రంథం. రూతు గ్రంథాన్ని గత దినాల్లో మనం ధ్యానం చేశాం. 4 అధ్యాయాలు, 4 డబ్ల్యూలు అని నేను రూతు గ్రంథం మీద ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. అలాగే స్త్రీల పేరు మీద ఉన్న మరొక గ్రంథం ఎస్తేరు గ్రంథం. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలలో స్త్రీల పేరు మీద రాయబడిన గ్రంథాలు 2. ఒకటి రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. మూడవదిగా, ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటనంటే, ఈ గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. 10 అధ్యాయాల్లో మనం చదువుతూ ఉంటే ఈ గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు, ధర్మశాస్త్రం, యెరూషలేము, పాలస్తీనా, ప్రార్థన అనే మాటలు ఎక్కడా కనిపించవు. గ్రంథంలో ఈ పదాలు కనపడవు. దేవుడు అనే ఆ పదం ఈ గ్రంథంలో ఎక్కడా కనపడదు. ధర్మశాస్త్రం అనే పదం కనపడదు. యెరూషలేము, పాలస్తీనా, ప్రార్థన అనే మాటలు ఎక్కడా కనిపించవు. కానీ గ్రంథమంతా ఇవే ఉన్నాయి. గ్రంథమంతా దేవుడే ఉన్నాడు. గ్రంథమంతా దేవుని ధర్మశాస్త్రాన్ని అవలంబించే ప్రజల యొక్క స్థితిగతులు ఉన్నాయి. తర్వాత ప్రజలు సిద్ధపాటు యెరూషలేము కొరకే, పాలస్తీనా, వారు చేసిన పని, ప్రార్థన, ఇవే కనబడతాయి. కానీ లిటరల్ గా మాత్రం ఈ పదాలు ఈ గ్రంథంలో ఎక్కడా కనపడవు. దేవుడు అనే పదం ఇందులో ఎక్కడా కనపడకపోయినా దేవుని యొక్క ప్రమేయం గ్రంథమంతా ఉన్నట్లుగా ఆయన సార్వభౌమత్వ కార్యాలు గ్రంథం నిండా స్పష్టంగా కనబడతాయి. ఇది 3వ ప్రత్యేకత. 4వ ప్రత్యేకత ఏంటనంటే, దేవుడు అనే పదం ఈ గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ అడుగడుగున దేవుని సహాయమును చూడగలం. ఇప్పుడు ఎస్తేరు విషయంలో తనకు దేవుని సహాయం, అలాగే మొర్దెకై విషయంలో దేవుని సహాయం, అలాగే ఆనాడు యూదులకు ఆ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ కూడా దేవుని అద్భుత సహాయం గ్రంథమంతా అడుగడుగునా చూస్తాం. కనుక దేవుడు అనే పదం ఈ గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ అడుగడుగునా దేవుని సహాయమును చూడగలిగిన అద్భుత గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఇది 4వది. 5వది, ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన దేశం పేరు కూడా చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం మొదటి వచనం, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము, హిందూ దేశం మొదలుకొని, హిందూ దేశం, భారతదేశం యొక్క పేరు బైబిల్లో ప్రస్తావించబడిన గ్రంథం ఎస్తేరు గ్రంథం. కనుక హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు, అంటే కూషు దేశం, ఐథియోపియా దేశం వరకు ఈ 127 సంస్థానాలు ఆనాటి దినాల్లో పారసీకులు వారు పరిపాలన చేశారు. పారసీక రాజులు, మొదటిగా కోరేషు, తర్వాత అహష్వేరోషు, తర్వాత దర్యావేషు, అర్థహషస్త, ఇలాంటి వారు ఆ కూషు దేశాన్ని ఆ బబులోను
ఆ సామ్రాజ్యాన్ని 127 సంస్థానాలు కూడా వీరే పరిపాలించినట్లుగా మనం చూస్తాం. కనుక ఎస్తేరు గ్రంథంలో 5వ ప్రత్యేకత, మన దేశం పేరు, భారతదేశం, ఇండియా పేరు బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత మరొక ప్రాముఖ్యమైనటువంటి 7వ ప్రత్యేకత ఏంటనంటే, ఎస్తేరు గ్రంథం విందుతో ఆరంభమై విందుతో ముగించబడింది. అది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. చూడండి, నేను మరలా 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను అని మనం చూస్తాం. కనుక ఆశ్వేరోషు యొక్క విందుతో ఆరంభం, మొర్దెకై విందుతో ముగింపు. కనుక ఈ గ్రంథం, ఎస్తేరు గ్రంథం విందుతో ఆరంభమైంది, విందుతో ముగించబడింది. అహష్వేరోషు విందు, ఆయన ఆరంభం చాలా దినాలు చేశాడు. ఆయన 180 దినములు, 180 దినాల విందు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 180 దినముల ఆ విందును ఇందులో మనం చూస్తాం. కనుక అహష్వేరోషు విందుతో ఆరంభం, అలాగే మొర్దెకై విందుతో ముగింపు. అసలు ఈ గ్రంథంలో మొత్తం 10 సార్లు విందు భోజనాల ప్రస్తావన ఉంది. ఎస్తేరు గ్రంథంలో 10 విందు భోజనాల ప్రస్తావన ఈ గ్రంథంలో ఉంది. కనుక ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఈ 7 విషయాలు అని నేను మీకు తెలియచేస్తున్నాను. తర్వాత మనం ప్రతి గ్రంథాన్ని ఎలా అయితే, ప్రతి గ్రంథంలో మనం 12 విషయాలు ఆలోచిస్తూ వస్తూ ఉన్నాం, అలాగే ఎస్తేరు గ్రంథంలో నుంచి కూడా మనం 12 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, గ్రంథకర్త. ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరు అనంటే, బైబిల్ పండితుల అభిప్రాయం మేరకు మొర్దెకై. మొర్దెకై ఎవరు అనంటే, ఎస్తేరు యొక్క పినతండ్రి, ఆయన మొర్దెకై. కానీ గ్రంథకర్త మొర్దెకై. రెండవది, క్రీస్తు పూర్వం కాలం. ఈ గ్రంథం ఏ కాలంలో వ్రాయబడింది అనంటే 483 నుంచి 471 ఆ కాలంలో ఎస్తేరు గ్రంథం రాయబడినట్లుగా మనం చూస్తాం. రెండవది కాలం 483 నుంచి 471 వరకు. మూడవది, ఈ గ్రంథానికి ఈ పేరు ఎలా వచ్చింది అనంటే ఎస్తేరును బట్టి. ఇది 3వ విషయం. గ్రంథకర్త, కాలం, పేరు ఎస్తేరును బట్టి. తర్వాత 4వది, సంకల్పం, ఉద్దేశం. ఏంటి గ్రంథం యొక్క, ఎస్తేరు గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? ఎస్తేరు గ్రంథం యొక్క సంకల్పం ఏంటి అనంటే, ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఆనాడు ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, యూదులు 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉండగా బబులోను దేశాన్ని జయించిన పారసిక దేశపు రాజైన కొరేషు మరలా యెరూషలేముకు వెళ్ళండి అని ఆయన ఆజ్ఞ జారీ చేశారు. అలా జారీ చేసినప్పుడు యూదులందరూ కూడా యెరూషలేముకు వెళ్ళారా అనంటే వెళ్ళలేదు. యూదులంతా వెళ్ళలేదు. కేవలం జెరుబ్బాబేలు నాయకత్వంలో 49,000 మంది మాత్రమే వెళ్ళారు. అలాగే ఎజ్రా నాయకత్వంలో 1,700 మంది మాత్రమే వెళ్ళారు. అలాగే నెహెమ్యా నాయకత్వంలో మరి కొంతమంది. ఇంకా యూదులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు, బబులోను దేశంలోనే ఉండిపోయారు. పారసిక దేశ ఆ రాజు పరిపాలనలోనే వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కాబట్టి అక్కడ ఉన్న యూదులను కాపాడుటలో దేవుడు ఎంత అద్భుతంగా వారికి సహాయం చేశాడో ఈ గ్రంథంలో మనం చూస్తాం. 70 సంవత్సరాల చెర తరువాత యెరూషలేమునకు వెళ్ళక బబులోనులోనే ఉండిపోయిన యూదులను దేవుడు ఎంత అద్భుతంగా కాపాడువాడో ఈ గ్రంథం తెలుపుట. అది ఈ గ్రంథం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూదులు, వారిని మాత్రమే కాదు, అలాగే ఆయా స్థలాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ యూదులందరూ కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయారు, అక్కడక్కడ ఉండిపోయారు.
వారందరినీ కూడా చంపటానికి ఈ గ్రంథంలో హామాను అనే ఒక ఆయన వారందరినీ చంపాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి ఎస్తేరు యొక్క త్యాగం, ఎస్తేరు యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క ఆ కృషితో, ఆమె చేసినటువంటి కార్యంతో 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ కూడా దేవుడు అద్భుతంగా ఎలా కాపాడాడో ఈ గ్రంథంలో మనం చూస్తాం. అది ఈ గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం. పరాయి దేశంలో వారున్నది పరాయి దేశం. యెరూషలేము నుండి 70 సంవత్సరాల ముందే వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారున్నది పరాయి దేశం. ఆ పరాయి దేశంలో దేవుని నామానికి ఘనత వచ్చుటను ఈ గ్రంథంలో తెలుపుట మనం చూస్తాం. అలాగే ఒక అనామకురాలి ఘనమైన చరిత్రను తెలుపుట. అనామకురాలు ఎస్తేరు ఒక అనామకురాలు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనామకురాలు, అనాథ. ఆమెను మొర్దెకై పెంచుకున్నాడు. కనుక ఒక అనామకురాలి ఘనమైన చరిత్రను తెలిపే గ్రంథమే ఎస్తేరు గ్రంథం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక 4వది సంకల్పం, ఉద్దేశం ఇది. తర్వాత 5వది ముఖ్యమైన పదం. ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన పదం ఏంటి? యూదులు. ఈ మాట ఈ గ్రంథంలో 44 సార్లు రావటం విశేషం. కనుక ముఖ్యమైన పదం యూదులు. తర్వాత 6వది ముఖ్యమైన అధ్యాయం 4వ అధ్యాయం, 8వ అధ్యాయం. ఇవి ముఖ్యమైన అధ్యాయాలు. 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. 4వ అధ్యాయం అది ముఖ్యమైన అధ్యాయం. అలాగే 8వ అధ్యాయం ముఖ్యమైన అధ్యాయం. తర్వాత ముఖ్యమైనటువంటి వచనాలు 4వ అధ్యాయంలో ముఖ్యమైన వచనం 4వ అధ్యాయం 16వ వచనం. ఇది ముఖ్యమైన వచనం. చూడండి, 4:16 నేను చదువుతున్నాను. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. నేను నశించెదను. ఇది ముఖ్యమైన వచనం. రాజు దగ్గరికి రాజు అనుమతి లేకుండా వెళ్ళకూడదు. కానీ హామాను యొక్క కుట్ర వలన 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ కూడా ఒకే దినం చంపబడే చట్టాన్ని హామాను రూపొందించాడు. కాబట్టి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి, మరలా ఒక నూతన చట్టం జారీ చేయించాలి. దీని కొరకు ఎస్తేరు యొక్క సాహసం. నేను నశించెదను. 4వ అధ్యాయం 16వ వచనం. ఇవి ఈ గ్రంథంలో ముఖ్యమైన వచనాలు. తర్వాత 8వ విషయం క్రీస్తు పోలిక, మొర్దెకై. ఇందులో క్రీస్తు పోలికను, ఆయన జీవితాన్ని మనం చూస్తాం. నిష్ఠ కలిగిన, ధర్మశాస్త్రమును పాటిస్తూ ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగినటువంటి మొర్దెకై జీవితం క్రీస్తుకు పోలికగా మనం చూస్తాం. ఇది 8వ విషయం. 9వది మనం చూస్తే ముఖ్యమైన వ్యక్తులు. ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని అంటే, ఒకటి ఎస్తేరు. ఎస్తేరు యొక్క హెబ్రీ పేరేంటనంటే హదస్సా. ఎస్తేరు యొక్క క్రైస్తవ పేరు హదస్సా. ఎస్తేరు అనేది, హదస్సా అనే పదం వారికి తిరగక, అంటే పారసీకులకు, బబులోనీలకి వాళ్ళకి పేరు తిరగక హదస్సా అనకుండా హడస్సా ఇలా రకరకాలుగా పిలుస్తూ వాళ్ళకి ఆ పేరు పలకటం కష్టమై వాళ్ళు ఎస్తేరు అని పేరు పెట్టుకున్నారు. కనుక ఇప్పుడు బబులోను దేశంలోకి వెళ్ళిన తర్వాత దానియేలు పేరు మారిపోయింది. బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత షడ్రకు, మేషకు, అబేద్నగో అవి వాళ్ళ పేర్లు. షడ్రక్, మేషకు, అబేద్నగో అవి బబులోనీల పేరు. అలాగే ఎస్తేరు అనేది కూడా ఇది బబులోనీల పేరు. బబులోనీలు అంటే ఇప్పుడు పరిపాలన చేసేది పారసీకులు కాబట్టి అది పారసీకుల పేరు ఎస్తేరు అని. కానీ బైబిల్ పేరు, క్రైస్తవ పేరు హదస్సా అనేది. కనుక మన వాళ్ళు చాలా మంది తెలియక షడ్రక్ అనో, మేషక్ అనో, అబేద్నగో అని ఆ పేర్లు పెట్టుకుంటారు. అవి
బబులోను పేర్లు అవి. కానీ ఒరిజినల్ పేరేంటంటే హదస్స. తర్వాత హదస్స అనే మాటకి అర్థం ఏంటనంటే గొంజి చెట్టు. గొంజి చెట్టు అంటే ఎప్పుడూ వికసించే పుష్పం అని అర్థం. ఎస్తేరు అనే మాటకి అర్థం నక్షత్రం అని అర్థం. తర్వాత ఇందులో మరొక ముఖ్యమైన వ్యక్తి మొర్దెకై. మొర్దెకై అనే మాటకి అర్థం చిన్న మనిషి. పేరుకు అర్థం చిన్న మనిషి గాని ఆయన వయసులో చాలా పెద్దవాడు. అప్పటికే దాదాపు ఆయనకి 100 సంవత్సరాల వయసు. మొర్దెకైకి ఎస్తేరు గ్రంథంలో తన వయసు దాదాపుగా 100 సంవత్సరాలు. పేరేమో అర్థం చిన్న మనిషి, వయసేమో 100 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాడు. ఈ గ్రంథంలో ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. అలాగే ఇందులో మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరేంటంటే హామాను. హామాను అనే మాటకి అర్థం ప్రతాపము చూపెట్టువాడు. పేరే ప్రతాపం. నిజంగా ఈ గ్రంథంలో ఆయన ప్రతాపం 127 సంస్థానాల్లో ఉన్న వారందరినీ చంపాలనే ప్రతాపం చూపెట్టాలనుకున్నాడు. చివరికి ఆయనే చచ్చిపోయాడు. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి మనం ఆలోచన చేస్తాం. హామాను అనగా ప్రతాపము చూపెట్టువాడు అని అర్థం. హామానుకి ప్రతాపం చూపెట్టే వానికి ఒక భార్య ఉంది. ఆయన భార్య పేరేంటంటే జెరేషు. ప్రతాపం చూపెట్టే వాని భార్య జెరేషు. జెరేషు అనే మాటకు అర్థం ఏంటంటే ఇబ్బంది. ప్రతాపం చూపెట్టాలనుకున్నాడు. ఈ జెరేషు ఆమె పేరుకి అర్థం ఇబ్బంది. ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. తర్వాత ఇద్దరు కూడా ఒకే దినం దాదాపుగా 10 మంది పిల్లలు అందరూ కూడా చావుకు కారణం జెరేషే. జెరేషే ఒక చెడ్డ ఆలోచన హామానికి ఇచ్చి ఇలా చేసి నీ ప్రతాపాన్ని చూపెట్టుకో అని అంది. అది ఫెయిల్ అయ్యింది. తద్వారా తను 50 మూరల ఉరికొయ్య మొర్దెకైని చంపాలనుకుని తయారు చేస్తే అదే ఉరికంబం మీద ఆయనే చనిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళు. ఎస్తేరు, హదస్స, ఎస్తేరే హదస్స, తర్వాత మొర్దెకై, హామాను, జెరేషు వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులు. తర్వాత సంక్షిప్త వివరణ. ఈ గ్రంథాన్ని ఎస్తేరు గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. మొత్తం అధ్యాయాలు ఎన్ని అని అంటే 10 అధ్యాయాలు. ఎస్తేరు గ్రంథంలో అధ్యాయాలు 10. మొత్తం వచనాలు ఎన్ని అని అంటే 167 వచనాలు. 10 అధ్యాయాలు, 167 వచనాలు. ఈ 10 అధ్యాయాలు కూడా 3 భాగాలు. మొదటి 3 అధ్యాయాలు ఒక భాగం, 4, 5 రెండో భాగం, 6 నుంచి 10 వరకు మూడో భాగం. ఇది వివరణ. ఎస్తేరు గ్రంథం యొక్క వివరణ 10 అధ్యాయాలు, 3 భాగాలు. మొదటి 3 అధ్యాయాలు యూదులకు ఎదురైన విపత్తు. 4, 5 అధ్యాయాలు ఎస్తేరు యొక్క త్యాగం, తెగింపు. 6 నుంచి 10 వరకు యూదులకు కలిగిన విజయం. ఇవి ఎస్తేరు గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. మొదటి 3 అధ్యాయాల్లో విపత్తు, 4, 5 ఎస్తేరు యొక్క తెగింపు, త్యాగం. 6 నుంచి 10 వరకు యూదులకు కలిగినటువంటి విజయం. ఇవి ఈ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. ఇది 10వ విషయం. 11వది మనం ఆలోచన చేస్తే గ్రంథ విభజన. 11వది గ్రంథ విభజన. మొదటి 3 అధ్యాయాలు మనం ఏం చెప్పుకున్నాం అనంటే మొదటి 3 అధ్యాయాల్లో యూదులకు ఎదురైన విపత్తు. ఇది మొదటి 3 అధ్యాయాల్లో యూదులకు ఎదురైన విపత్తును మనం చూస్తాం. ప్రాముఖ్యంగా 1వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు 3 భాగాలు. తర్వాత మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 18వ వచనం వరకు ఎస్తేరు వస్తీకి బదులుగా రాణి అగుట. ఇది మనం మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 18వ వచనం వరకు ఎస్తేరు వస్తీకి బదులుగా రాణి అగుట. అది మనం మొదటిగా మనం చూస్తాం. తర్వాత 2వ అధ్యాయం 19 నుంచి 23 వరకు మొర్దెకై రాజును కాపాడుట. మొర్దెకై రాజును కాపాడుట. బిగ్దాను, తెరెషు అనే ఒక ఇద్దరు రాజును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ మొర్దెకై
ఆ విషయాన్ని రాజుకు సమాచారాన్ని అందించి రాజును కాపాడుతాడు. అది గ్రంథంలో రాయబడింది. కాబట్టి 2వ అధ్యాయం 19 నుంచి 23 వరకు మొర్దెకై రాజును కాపాడుట. అది 2వ అధ్యాయం 19 నుంచి 23 వరకు మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయంలో హామాను యూదులందరినీ చంపటానికి ప్రయత్నించటం. హామాను యూదులందరినీ చంపటానికి ప్రయత్నించటం అది 3వ అధ్యాయం. హామాను 127 సంస్థానాల్లో ఉన్న వారందరినీ చంపాలని ఆయన ప్రయత్నం చేశాడు. అది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఎస్తేరు గ్రంథం 3 భాగాలు. మొదటి భాగం విపత్తు. ఆ విపత్తులో మొదటి అధ్యాయంలో ఎస్తేరు వస్తీకి బదులుగా రాణి అగుట. 2వ అధ్యాయంలో మొర్దెకై రాజును కాపాడుట. 3వ అధ్యాయం హామాను యూదులందరినీ చంపటానికి ఒక శాసనం రాజు చేత ముద్ర వేయించి ఆ 127 ఆ దేశాలలో ఉన్నటువంటి మన ఇండియా మొదలుకొని ఐథియోపియా, ఆఫ్రికా వరకు కూడా 127 దేశాల్లో ఉన్న ప్రజల ఆ యూదులందరినీ కూడా చంపాలని హామాను కుట్ర పన్నటం, ప్రయత్నించటం, ఇది మనం మొదటి భాగంలో మనం చూస్తాం. 2వ భాగంలో మనం ఏం చూస్తాం అనంటే 4, 5 అధ్యాయాలు. ఇది 2వ భాగం. ఎస్తేరు గ్రంథం 4, 5 అధ్యాయాలు 2వ భాగం. 4వ అధ్యాయంలో మొర్దెకై మాటకు ఎస్తేరు లోబడుట. మొర్దెకై మాటకు ఎస్తేరు లోబడుట. ఇది 4వ అధ్యాయం. ఎందుకనంటే ఎస్తేరు షూషాను కోటలో ఉంది, రాణిగా ఉంది. కనుక ఈ హామాను 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మొర్దెకై చెప్తున్నాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయమై మాట్లాడు అని అన్నాడు. కానీ రాజు సెలవు లేకుండా వెళ్ళకూడదు. అలా వెళితే అది తనకే హాని. ఆయన తన చేతిలో దండమును చూపించకపోతే అది తనకే హాని, తను చంపబడతది. కాబట్టి వ్యతిరేకత ఎలా ఉన్నాను, రాజు యొక్క అనుమతి లేకున్నాను, నీవు వెళ్ళాలి అని మొర్దెకై రాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని మాట్లాడమని చెప్పినప్పుడు ఆమె 4వ అధ్యాయంలో నా కొరకు ఉపవాసం ఉండండి, 3 దినములు ఉపవాసం ఉండి నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను వెళతాను. రాజు నా వెళ్ళటానికి, పిలవటానికి, సంధించడానికి నాకు అనుమతి లేకపోయినా గాని నేను వెళతాను, నేను నశించెదను అని చెప్పి 4వ అధ్యాయంలో మొర్దెకై మాటకు ఎస్తేరు లోబడుటను మనం 4లో చూస్తాం. తర్వాత 5వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఎస్తేరు యూదుల కొరకై చేసిన త్యాగం. 5వ అధ్యాయం ఆ మొదటి వచనంలో రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముందు నిలబడింది. 3 దినములు ఉపవాసం ఉండి రాజు ఎత్తి నిలబడటం తోటి, రాజు ఎస్తేరును చూడటం తోటి, బైబిల్లో 5వ అధ్యాయంలో ఉన్న మాట, ఆమెను చూడటం తోటి రాజుకు దయ పుట్టెను అని చూస్తాం. దేవుడే ఆమె విషయంలో రాజుకు దయ పుట్టించాడు. ఎస్తేరు యూదుల కొరకై చేసిన ఆ త్యాగం అది 5వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 5వ అధ్యాయం 9 నుంచి 14 వరకు హామాను భార్య జెరెషు హామానుకు తెచ్చిన ఆపద. మనం 5వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల్లో జెరెషు మాటను బట్టి ఆ మొర్దెకైని చంపాలని జెరెషు హామానుకు సలహా ఇస్తే 50 మూరల ఉరితాడు ఆయన చేయించి దాని మీద మొర్దెకైని చంపాలనుకున్నాడు. చివరికి మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని బైబిల్లో ఉన్నట్లుగా హామాను భార్య జెరెషు హామానుకు తెచ్చిన ఆపద 5వ అధ్యాయం 9 నుంచి 14లో మనం చూస్తాం. ఇది 2వ భాగం. 3వ భాగం 6 నుంచి 10 వరకు మనం ఏం చూస్తాం అనంటే యూదులకు కలిగిన విజయం. యూదులకు కలిగిన విజయం. ఎస్తేరు గ్రంథం 3 భాగాలు. మొదటి భాగం విపత్తు, 2వ భాగంలో ఎస్తేరు యొక్క త్యాగం, తెగింపు, అలాగే 6 నుంచి 10 వరకు యూదులకు కలిగిన విజయం. అది మనం చూస్తాం. ఇందులో మనం 6వ అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టని రాత్రి. ఒక రాజుకు నిద్ర పట్టలేదు. అదే రోజు రాత్రి
ఈ మొర్దెకైని హామాను చంపాలని రాజుతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక 6వ అధ్యాయంలో ఆ రోజు రాత్రి దేవుడు రాజుకు నిద్ర పట్టనివ్వలేదు. అతడు నిద్ర పట్టక రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొని రమ్మన్నాడు. అందులో చదవబడిన విషయం ఏంటనంటే, తనను చంపటానికి ఇద్దరు ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయం గ్రంథంలో రాయబడింది. వెంటనే రాజు అడిగాడు, మరి నన్ను చంపటానికి ప్రయత్నం చేసిన ఆ సమయంలో నన్ను కాపాడిన వానికి ఏమైనా చేశారా అని రాజు అడిగాడు. ఈలోపు ద్వారం దగ్గర ఎవరో ఉన్నారని సైనికుడు చెప్తే అతను హామాని ఏమో మొర్దెకైని చంపటం కోసం అడగటానికి వచ్చాడు. ఈలోపు రాజు హామానుతో చెప్పాడు, నన్ను చంపటానికి ప్రయత్నం చేసిన వానికి ఏం చేయాలని అడిగితే, అతన్ని మీ రథం మీద అతన్ని ఎక్కించుకొని అతన్ని గణపరచాలి, మీ రాజవస్త్రాలు తొడిగించాలని హామాని చెప్పాడు. హామాని చెప్పినప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా ఆ మొర్దెకైకి చేయమని చెప్పాడు. కనుక రాజుకు నిద్ర పట్టని రాత్రి మొర్దెకై గణపరచబడుట, రాజు చేత మొర్దెకై హామాను ఆధ్వర్యంలో గణపరచబడిన విషయాన్ని మనం 6వ అధ్యాయంలో చూస్తాం. 7వ అధ్యాయంలో హామాను హతమగుట 7వ అధ్యాయం. తర్వాత 8వ అధ్యాయంలో రాజు నుంచి వెలువడిన నిరీక్షణ సందేశం. రాజు నుంచి ఒక నిరీక్షణ సందేశం వెలువడింది. అది 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో యూదుల విజయం, పూరీము పండుగ. ఆ 127 సంస్థానాల్లో ఉన్నవాళ్ళు ఏ దినం చంపబడాలని హామాను చేత ఆజ్ఞ జారీ చేయబడిందో ఆ ఆజ్ఞ కొట్టివేయబడింది. యూదులకు విజయం వచ్చింది. ఆ విజయం వచ్చిన దినమును పూరీము పండుగగా నేటి వరకు యూదులు జరుపుకుంటూ ఉన్నారు. అది 9వ అధ్యాయం, పూరీము పండుగ. 10వ అధ్యాయం మనం చివరిగా ఏం చూస్తాం అనంటే, మొర్దెకై యొక్క ఘనత మనం 10వ అధ్యాయంలో చూస్తాం. ఆ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నవాడు ప్రధానమంత్రి అయ్యాడు. హామాను స్థానాన్ని దేవుడు అహష్వేరోషు రాజు ద్వారా మొర్దెకైకి దేవుడే అందించినట్లుగా మనం చూస్తాం. ప్రధాన ద్వారం యొద్ద ఉన్నవాడు ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరు? మొర్దెకై. ఈ మొర్దెకైని గురించి కూడా ఒక 7 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొర్దెకై ఆయన యొక్క జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు మనం ఆలోచన చేస్తే, 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మొర్దెకైని గురించి మొదటి మాట, అనాథను చేరతీసిన ఆత్మీయుడు. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. ఈయన పినతండ్రి కాబట్టి ఈయనే ఎస్తేరును పెంచి పెద్ద చేశాడు. అనాథను చేరదీసిన ఆత్మీయుడు, అది మొదటి మాట. రెండవది 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఎస్తేరు యొక్క క్షేమమును గూర్చి ఆలోచించినవాడు. ఎస్తేరు అంతఃపురంలో ఉన్న ఆమె క్షేమమును గురించి ఆలోచిస్తూ ఆ అంతఃపుర ద్వారము దగ్గర కావలిగా ఉన్నాడు. ఎస్తేరు యొక్క క్షేమమును గురించి ఆలోచించినవాడు. తర్వాత మొర్దెకైని గురించి 3వ మాట 2వ అధ్యాయం 21, 22, 23లో రాజును కాపాడినవాడు. బిగ్దాను, తెరేషు అనే ఇద్దరు కూడా రాజును చంపాలనుకున్నప్పుడు రాజును కాపాడుటలో కీలకమైన పాత్ర, రాజుకు ఆ సమాచారాన్ని అందించిన వాడు. కనుక రాజును కాపాడిన వాడు 3వది. 4వది 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అసలు ఈ హామాను మొర్దెకైని 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు అని అంటే, అందరూ ఇతనికి నమస్కారం చేస్తున్నారు కానీ మొర్దెకై ఇతనికి నమస్కరించట్లేదని యూదులందరి మీద పగబెట్టుకున్నాడు. మరి మొర్దెకై ఎందుకు హామానుకు నమస్కరించలేదు అనంటే, నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనం ప్రకారం హామాను ఎవరు అనంటే అమాలేకీయుడు. హామాను అమాలేకీయుడు, అగగు సంతతికి చెందినవాడు. హామాను అగగు సంతతికి చెందినవాడు, అమాలేకీయుడు. నిర్గమాకాండం 17:16 ప్రకారం అమాలేకీయులు యెహోవాకు శత్రువులు. దేవుడే చెప్పాడు నిర్గమ 17వ అధ్యాయంలో అమాలేకీయుల్ని తుడిచివేయాలన్నాడు. కనుక అలాంటి దేవునికి శత్రువులైన వారికి
ఈయన నమస్కరించలేదు. అది పగగా పెట్టుకున్నాడు. సమస్త 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ కూడా ఒకే దినం చంపాలని ఆజ్ఞ జారీ చేశాడు. కనుక హామానుకు నమస్కరింపని వాడు అసలు ఈయన 3వ అధ్యాయం 4వ వచనంలో నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను అని అన్నాడు. నేను యూదుణ్ణి గనుక నీకు నేను నమస్కరించను అని ఆయన చెప్పాడు. ఇది 4వది. 5వది మొర్దెకైని గురించిన 5వ మాట ఏంటనంటే ఎస్తేరును తన ప్రజల క్షేమం నిమిత్తమై రాజు యొద్దకు పంపుటకు ప్రోత్సహించిన వాడు. ఇది 4వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 6వది అనేకులు యూదుల మతమును అవలంబించుటకు కారకుడు. ఇది 6వ విషయం. ఈయన్ని గురించిన 7వ మాట ఏంటనంటే రాజు చేత గణపరచబడినవాడు. రాజు చేత గణపరచబడినవాడు, ప్రధాన ద్వారం యొద్ద ఉన్నవాడు, ప్రధానిగా ఆయన పరిపాలన అద్భుతంగా కొనసాగింది. కనుక మొర్దెకైను గురించి ఈ 7 తలంపులు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఎస్తేరును గురించి కూడా ఓ 7 మాటలు చెప్తాను, వినండి. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును గురించి మొదటి మాట. ఎస్తేరు మొదటి మాట దైవ భక్తి గలవారి అదుపు ఆజ్ఞలలో అంతం వరకు పెరిగింది. ఎస్తేరు దైవ భక్తి గలవారి అదుపు ఆజ్ఞలలో అంతం వరకు పెరిగింది. నేను రాణి అయ్యాను కదా, నువ్వు చెబితే నేను వినేదేంటి అనలేదండి ఎస్తేరు ఎక్కడా కూడా. ఈరోజు పిల్లలు వాళ్ళ చదువులను బట్టో, తర్వాత వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టో, తర్వాత వారికున్న బ్యాక్గ్రౌండ్ను బట్టో, అంటే వారి తల్లిదండ్రుల స్థితిగతులను బట్టో కొంత పెరిగి పెద్దవారైతే తల్లిదండ్రుల మాటని ధిక్కరించేవారుగా, తల్లిదండ్రుల మాటని వినని వారుగా ఈ రోజున ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. కానీ ఈమె రాణి అయిన 25 సంవత్సరాల వయసులో ఆమె రాణిగా అంతఃపురంలో ఉన్న ఒక పారసిక దేశానికి 127 దేశాలకు రాణిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా తన పినతండ్రి అదుపు ఆజ్ఞలలో ఆమె కొనసాగింది అనంటే ఎస్తేరు జీవితం అద్భుతం. దైవ భక్తి కలిగిన మొర్దెకై యొక్క అదుపు ఆజ్ఞల్లో అంతం వరకు పెరిగింది. ఇది మొదటి మాట. రెండవది ఏంటనంటే అందము ఆకర్షణల కంటే వినయము విధేయతకు ప్రాధాన్యతనిచ్చింది. అందం కంటే, ఆకర్షణల కంటే వినయము విధేయతకి ప్రాధాన్యతనిచ్చింది ఎస్తేరు. ఈ రోజున పిల్లలు అందానికి అలాగే ఆకర్షణలకు, ఈ రోజున చాలా ఆకర్షణలు ఎక్కువైపోయినాయి. రకరకాల ఆకర్షణలకి తర్వాత అందముకు ఎక్కువ ప్రాముఖ్యతలు ఇస్తున్నారు, ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎస్తేరు తన జీవితంలో అందము ఆకర్షణల కంటే వినయము విధేయతలకి ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే ఎస్తేరును గురించి 3వ మాట శరీర విషయం కాక ఆత్మ విషయమైన చైతన్యం కలిగినదిగా ఉంది. శరీర విషయాలకి ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఆమె ఇవ్వలేదు. కనుక ఎస్తేరు జీవితంలో శరీర విషయము కాక ఆత్మ విషయమైన చైతన్యం కలిగినదిగా ఉంది. ఇది 3వ మాట. 4వది ఏంటనంటే రాజును సంధించుటకై ఆధ్యాత్మిక క్రమమును అనుసరించింది. ఒక ఆధ్యాత్మిక క్రమం ఆమె అసలు వెళ్ళకూడదు. రాజు అనుమతి లేకుండా రాజు యొద్దకు వెళ్ళకూడదు. కానీ ఒక ఆధ్యాత్మిక క్రమం, 3 దినాలు నా కొరకు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను, ప్రభువు మీద ఆధారపడదాం, ప్రభువే ఏదైనా చేస్తాడు. రాజును సంధించుటకై ఆధ్యాత్మిక క్రమమును అనుసరించింది. తర్వాత 5వది రాజుతో మాట్లాడుటకు ఆత్మ నడిపింపును పొందింది. రాజు దగ్గరికి వెళ్ళటంతో డైరెక్ట్ గా చెప్పలేదు ఆమె, దేవుని ఆత్మ సహాయంపై ఆధారపడింది. ముందుగా విందుకు రమ్మని ఆహ్వానించింది. మరలా ఏంటి నీ కోరిక అని అడిగినప్పుడు మరలా రేపు విందు చేస్తాను, మరలా రేపు కూడా విందుకు రండి అని రాజును ఆత్మ నడిపింపు చేత మాట్లాడింది. ఇది 5వ తలం.
ఆరవది, దేవుని జనాంగం కొరకు ఏ త్యాగమైనా చేయటానికి సిద్ధపడి, దేవుని జనాంగం కోసం ఒకవేళ రాజు ఆ బంగారు దండను చూపకపోతే తనకు మరణమే, అయినా పర్వాలేదు, నేను నశించెదను. అది ఈమె యొక్క త్యాగం. ఏడవదిగా, దేవుని ప్రజలు తరతరములు సంతోషించినట్లు పూరీమును చట్టబద్ధం చేసింది. ఇది 7 విషయాలు ఎస్తేరును గురించి. ఎస్తేరు గ్రంథం యొక్క విశ్లేషణ మనం ఆలోచన చేస్తే 10 అధ్యాయాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో మొత్తం అధ్యాయాలు 10. ఈ గ్రంథం యొక్క విశ్లేషణ, మొదటి అధ్యాయం వస్తీని చూస్తాం. వస్తీ అసలు అహష్వేరోషు రాజు యొక్క భార్య వస్తీ. ఆమె తన మొండితనంతో చేరింది చివరకు తన బస్తీ. ఇది మొదటి అధ్యాయం. వస్తీ తన మొండితనంతో చివరకు చేరింది తన బస్తీ. ఆమె ఎక్కడో ఉండేది, ఆమె మరలా తన బస్తీకి పోయింది. ఆ స్థానంలో ఎస్తేరు వచ్చినట్లుగా చూస్తాం. కనుక మొదటి అధ్యాయం వస్తీ తన మొండితనంతో చేరింది చివరకు తన బస్తీ. రెండవ అధ్యాయం వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా ఎంపిక. వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా ఎంపిక. మూడవ అధ్యాయం హామాను గర్వం, దుష్ట పన్నాగం. నాలుగవ అధ్యాయం ఎస్తేరు తెగింపు, త్యాగం. ఐదవ అధ్యాయం ఎస్తేరు విందు, హామాను పన్నాగం. ఆరవ అధ్యాయం రాజుకు నిద్ర పట్టని రాత్రి, దేవుని సంకల్పం. ఏడవది ఎస్తేరు విందు, హామాను కుట్ర బహిర్గతం కావటం. ఎనిమిదవది రాజు శాసనం, యూదుల విజయం. 9వ అధ్యాయం పూరీము పండుగ. 10వ అధ్యాయం మొర్దెకై ఘనత. ఇది ఎస్తేరు గ్రంథం యొక్క విశ్లేషణ. తర్వాత ముగింపులో ఎస్తేరు గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసిన 7 ఆధ్యాత్మిక సత్యాలు. ఈ 10 అధ్యాయాలలో నుండి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, మొదటి మాట, ఈ ఎస్తేరు గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి మొదటి ఆధ్యాత్మిక సత్యం అదేంటనంటే, బాహ్య సౌందర్యం కోసం ఆరాట పడవద్దు, ఆంతర్య సౌందర్యాన్ని అలక్ష్యం చేయవద్దు. ఎస్తేరు చాలా సింపుల్, ఆమె జీవితం అంతా సింపుల్. ఆ అలంకరణలకు, ఆడంబరాలకు ఆమె ప్రాధాన్యతనివ్వలేదు. బాహ్య సౌందర్యం కోసం ఆరాట పడవద్దు, ఆంతర్య సౌందర్యాన్ని అలక్ష్యం చేయవద్దు. గుణం లేని సౌందర్యం వాసన లేని పువ్వు లాంటిది. గుణం లేని సౌందర్యం, ఎంత అందంగా ఉంటే ఏం లాభం గుణం బాగోలేకపోతే? గుణం లేని సౌందర్యం వాసన లేని పువ్వు లాంటిది. సామెతల గ్రంథం 31:30లో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చూస్తాం. అందం మోసకరం. ఈ రోజున బాహ్య అందానికి మనుషులిచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మరొక్క మాటలో చెప్పాలంటే, బాహ్య సౌందర్యం కోసం ఖర్చు పెట్టే ఖర్చులు కూడా ఎక్కువే. ఆ బాహ్య సౌందర్యం కోసం రాసుకునేవి, పూసుకునేవి, వాటి కోసం ఖర్చులు కూడా ఎక్కువే. కనుక బాహ్య సౌందర్యం కోసం ఆరాట పడవద్దు, ఆంతర్య సౌందర్యాన్ని అలక్ష్యం చేయవద్దు. బాహ్య సౌందర్యం ఉంటే ప్రజలు చూస్తారు, ఆంతర్యంలో సౌందర్యం ఉంటే ప్రభు మెచ్చుకుంటాడు. కనుక మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. కనుక మన లోపల పరిశుద్ధత ఉండాలి. పరిశుభ్రత కంటే పరిశుద్ధత ముఖ్యం. బాహ్య సౌందర్యం కోసం ఆరాట పడవద్దు. చాలా మంది ఈ బాహ్య సౌందర్యానికే డబ్బులన్నీ ఎక్కువ ఖర్చు పెట్టేస్తా ఉంటారు. చాలా మంది సొంత ఊరిలో సంతూర్ సబ్బులు ఎక్కువగా వాడేవాళ్ళు ఉంటారు. సంతూర్ సబ్బు ఎక్కువ ఎందుకు వాడతారంటే అది ఎక్కువ రోజులు వస్తుంది, నురుగు ఎక్కువ వస్తుంది. కనుక బాహ్య సౌందర్యం కోసం చాలా మంది ఆరాట పడుతూ ఉంటారు. కొంచెం నల్లగా ఉన్న వాళ్ళైతే
ఇంకా మరి తర్వాత సరే ఎర్రగా ఉన్నవాళ్ళు, సరే నేను ఎర్రగా ఉన్నాను కదా, చాలులే ఈ అందం అనుకుంటారు, అనుకోరు. ఇంకా వారి బాహ్య సౌందర్యాన్ని పెంచుకోవటం కోసం ఆరాటాలు అంతా ఇంత కాదు. గుణము లేని సౌందర్యం వాసన లేని పువ్వు లాంటిది. కనుక సింపుల్ సిటీ ఇస్ న్యాచురల్ బ్యూటీ. సింపుల్ గా ఉండటం, సహజ సిద్ధంగా ఉండటం, అది మనం అలవర్చుకోవాలి. తర్వాత రెండవ ఆధ్యాత్మిక సత్యం అదేంటనంటే, దేవుడు ఇచ్చిన సహజ సిద్ధమైన అందాన్ని బట్టి ఆనందించాలి. లేని అందం కోసం ఆరాటం వద్దు. దేవుడిచ్చిన అందాన్ని బట్టి ఆనందించుటే ముద్దు. కనుక దేవుడిచ్చిన సహజ సిద్ధమైన అందాన్ని బట్టి ఆనందించాలి. నీకు ఏ రూపం దేవుడిచ్చాడో, నిన్నెలా పుట్టించటం ఆయనకి ఇష్టమైందో అది ఆయనకు తెలుసు. నిన్నెలా పుట్టించాలో ఆయనకు తెలుసు. లేని అందం కోసం ఆరాటాలొద్దు. లేని అందం కోసం ప్రాకులాటలు వద్దు. సహజ సిద్ధంగా ఉండాలి. దేవుడిచ్చిన సహజ సిద్ధమైన అందాన్ని బట్టి ఆనందించాలి. లేని అందం కోసం ఆరాటాలు వద్దు. సింపుల్ గా ఉండటం, ప్రభు ఇచ్చిన అందం చాలు. కొంతమంది కొన్నిసార్లు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళేనా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సహజంగా ఒకలా ఉంటారు, అక్కడక్కడ చూడాలి కొంతమంది అందాలు, కనుక అప్పుడు మారిపోతారు. కనుక దేవుడిచ్చిన సహజ సిద్ధమైన అందాన్ని బట్టి ఆనందించాలి. లేని అందం కోసం ఆరాటం వద్దు. ఇది ఈ గ్రంథంలో మనం నేర్చుకోవలసినటువంటి రెండవ ఆధ్యాత్మిక సత్యం. మూడవ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను, వినండి. మూడవది, ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, క్రైస్తవులు క్రీస్తు ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. క్రైస్తవులు క్రీస్తు ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. దేవుడిచ్చిన నియమాలను చివరి వరకు నెరవేర్చాలి. అది ఈ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసిన మూడవ ఆధ్యాత్మిక సత్యం. క్రీస్తు ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి. 3వ అధ్యాయం 4వ వచనంలో మొర్దెకై చెప్పాడు, నేను యూదుడను కనుక ఆ పని నేను చెయ్యజాలను. మనం కూడా ఈ మాట చెప్పాలి. మనం కూడా కొన్ని సార్లు కొన్ని చేయకూడని పనులు చేయవలసిన సమయాలలో, నేను దేవుని బిడ్డను కనుక ఆ పని నేను చెయ్యను. నేను దేవుని బిడ్డను గనుక లంచం ముట్టను. నేను దేవుని బిడ్డను గనుక లంచం ఇవ్వను. నేను దేవుని బిడ్డను కనుక అలాంటి చెడ్డ పని నేను చెయ్యను. నేను దేవుని బిడ్డను గనుక అలాంటి చెడ్డవి నేను చూడను. అలాంటి చెడ్డ మాటలు నేను మాట్లాడను. క్రైస్తవులు క్రీస్తు ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. దేవుడిచ్చిన నియమాలను చివరి వరకు నెరవేర్చాలి. చాలాసార్లు ప్రజల్ని సంతోషపరచడం కోసం చాలాసార్లు చేయకూడని చేయాల్సి వస్తుంది, ప్రజల్ని సంతోషపరచటానికి. కనుక ప్రజలను సంతోషపరచు వారమైతే మనము క్రీస్తు దాసులము కాకయే పోదుము. గలతీ 1:10 ప్రకారం మనం దేవునికి దాసులం కాలేం. కాబట్టి మూడవది, క్రైస్తవులు క్రీస్తు ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. దేవుడిచ్చిన నియమాలను చివరి వరకు నెరవేర్చాలి. అది ఈ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసిన మూడవ ఆధ్యాత్మిక సత్యం. నాలుగవది, ఈ గ్రంథంలో నుండి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, క్రైస్తవ విజయానికి మూలం వంగిన మోకాలు, చెమ్మగిల్లిన కళ్ళు, విరిగి నలిగిన హృదయం. క్రైస్తవ విజయానికి మూలం వంగిన మోకాలు. 127 సంస్థానాల్లో ఉన్నవాళ్ళు ఒకే దినం చంపబడే ఆ పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయాల్లో ఎస్తేరు గాని, అలాంటి సమయాల్లో మొర్దెకై గాని వారు ఎన్నుకున్న మార్గం ఏంటనంటే, ప్రభు పాదాల చెంత ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. వంగిన మోకాళ్ళు వంగిని, చెమ్మగిల్లిన కళ్ళు కన్నీటితో ప్రార్థించారు. హృదయం విరిగి నలిగిన హృదయంతో బూడిద పూసుకొని పశ్చాత్తాపంతో ప్రజల పాపాలు ఒప్పుకుంటూ, ప్రభువా కనికరించు, ఈ 127 సంస్థానాల్లో ఉన్న వారిని రక్షించు అని వారు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు.
ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి గ్రంథంలో చేసిన కార్యం అది అద్భుతమైంది. ఇక్కడే ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు, కన్నీరు కారుస్తూ ప్రార్థించినప్పుడు ప్రభు తన కార్యాలు త్వరితముగా చేసే దేవుడు. ఆటం బాంబును వేస్తే అది భూమిని కదిలిస్తుంది, కానీ ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి యొక్క కన్నీటి బిందువు పరలోకాన్నే కదిలిస్తుంది. కనుక క్రైస్తవ విజయానికి మూలం వంగిన మోకాలు, చెమ్మగిళ్ళిన కళ్ళు, విరిగి నలిగిన హృదయం. కాబట్టి ప్రార్థన చేశారు, దేవుడు పరిస్థితులను మార్చాడు. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రేయర్ ఒక్కటేనండి, ప్రార్థన ఒక్కటే పరిస్థితులను మార్చేది. కాబట్టి ప్రార్థనను మన జీవితాలలో ఎన్నడూ అలక్ష్యం చేయొద్దు. అది ఈ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసిన 4వ ఆధ్యాత్మిక సత్యం. తర్వాత 5వది, ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, 5వ సత్యం సహవాసం, సమర్పణ, సంసిద్ధత సత్ఫలితాలకు నాంది. ఇప్పుడు ఎస్తేరు ఇలా చెప్పింది, నా కొరకు షూషాను కోటలో ఉన్న వారికి నేను చెప్తాను, అలాగే బయట ఉన్న యూదులందరికీ చెప్పండి, మన వారందరికీ చెప్పండి, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. నేను సమర్పణతో నేను వెళతాను, 3 దినాలు సిద్ధపడి నేను వెళతాను, దేవుడు సత్ఫలితాన్ని ఇస్తాడని నమ్ముతున్నాను అని సహవాసాన్ని కోరుకుందండి. సమర్పణతో వెళ్ళింది, సంసిద్ధతతో రాజు ఎదుట నిలబడింది. రాజు బంగారు దండాన్ని చూపించాడు. ఎస్తేరు పట్ల దయ కలిగింది. ఏం కావాలని రాజు అడిగాడు. కనుక సహవాసం, సమర్పణ, సంసిద్ధత సత్ఫలితాలకు నాంది. అది ఈ గ్రంథంలో నేర్చుకోవలసిన 5వ ఆధ్యాత్మిక సత్యం. 6వది ఏంటనంటే, ఈ గ్రంథంలో మనం నేర్చుకోవలసిన 6వ ఆధ్యాత్మిక సత్యం, విందు ద్వారా విషయాన్ని వివరముగా విశదీకరించవచ్చు, వివరణ ద్వారా విజయానికి చేరువు కావచ్చు. అసలు ఈ గ్రంథంలో ఎస్తేరు వెళ్ళింది రాజు దగ్గరికి. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు రాజు అడిగాడు ఏం కావాలని. ఏం కావాలంటే విందుకు రమ్మని అడిగింది. సరే, రాజు హామాన్ ఇద్దరు విందుకు వచ్చారు. తర్వాత రాజు తింటూ అడిగాడు, ఏంటి నీ పరిస్థితి, ఏం కావాలి, రాజ్యంలో సగం కావాలన్నా నేను నీకు ఇస్తాను అన్నాడు. అంటే మళ్ళా ఆమె చెప్పింది, రేపు ఒక విందు చేస్తున్నాను, రేపు కూడా విందుకు రండి అన్న. మళ్ళీ రేపు రాజు మళ్ళీ విందుకు వచ్చాడు. ఆ విందులో కూర్చున్నప్పుడు విందు ద్వారా భోజనం చేసేటప్పుడు విషయాన్ని వివరంగా విశదీకరించవచ్చు. కనుక అసలు ఈ గ్రంథంలో విందులోనే ఒక ఆమె వస్తీ పోయింది. ఆ విందులోనే వస్తీ పోయింది. ఏ వస్తీ విందు ద్వారా తన స్థానాన్ని పోగొట్టుకుందో అదే విందుల ద్వారా ఎస్తేరు రాజు యొక్క హృదయంలో విషయాన్ని విశదంగా విశదీకరించి తర్వాత ఆమె విజయానికి చేరువయ్యింది. కనుక విందు, అందుకే మన వాళ్ళు అంటారు విందు అది పసందు. కనుక విందు ద్వారా విషయాన్ని వివరంగా విశదీకరించవచ్చు. కూర్చున్నప్పుడే ఎన్నో విషయాలు మాట్లాడగలం. ఆతిథ్యం చేసేటప్పుడే విషయాలు వివరంగా మాట్లాడగలుగుతాం. కనుక విందు ద్వారా విషయాన్ని వివరంగా విశదీకరించవచ్చు, వివరణ ద్వారా విజయానికి చేరువ కావచ్చు. ఇది 6వ ఆధ్యాత్మిక సత్యం. చివరిది 7వది ఏంటనంటే, ఎదుటి వారిని గుంటలో పడద్రోయాలి అనుకునేవారు వారే పడద్రోయబడతారు. హామాను మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు. తను తన కుమారులు అందరూ కూడా ఉరి తీయబడ్డారు. ఎదుటి వారిని గుంటలో పడద్రోయాలి అనుకునేవారే, ఎదుటి వారికి హాని చేయాలి అనుకునే వారే కీడులో పడతారు, వారికే హాని కలిగింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకునేవారు దేవుని చేత హెచ్చించబడతారు. ఇది 7వ ఆధ్యాత్మిక సత్యం. మొర్దెకై దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు, దేవుని చేత హెచ్చించబడి ఆయన పారసిక దేశానికి ఆయన ప్రధాని అయ్యాడు అనంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి ఎదుటి వారిని గుంటలో పడద్రోయాలి అనుకునేవారు వారే పడద్రోయబడతారు,
దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకునేవారు దేవుని చేత హెచ్చించబడతారు. కనుక ఎస్తేరు గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన 7 ఆధ్యాత్మిక సత్యాలు. బాహ్య సౌందర్యం కోసం ఆరాటపడవద్దు, ఆంతర్య సౌందర్యాన్ని అలక్ష్యం చేయవద్దు. దేవుడిచ్చిన సహజ సిద్ధమైన అందాన్ని బట్టి ఆనందించాలి, లేని అందం కోసం ఆరాటం వద్దు, దేవుడిచ్చిన అందాన్ని బట్టి ఆనందించుటే ముద్దు. క్రైస్తవులు క్రీస్తు ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి, దేవుడిచ్చిన నియమాలను చివరి వరకు నెరవేర్చాలి. క్రైస్తవ విజయానికి మూలం వంగిన మోకాలు, చెమ్మగిలిన కళ్ళు, విరిగి నలిగిన హృదయం. సహవాసం, సమర్పణ, సంసిద్ధత సత్ఫలితాలకు నాంది. బిందు ద్వారా విషయాన్ని వివరంగా విశదీకరించవచ్చు, వివరణ ద్వారా విజయానికి చేరువ కావచ్చు. ఎదుటివారిని గుంటలో పడద్రోయాలి అనుకునేవారు వారే పడద్రోయబడతారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకునేవారు దేవుని చేత హెచ్చించబడతారు. కాబట్టి దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకుందాం, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన కొరకే జీవితం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం నాయన. ఎస్తేరు గ్రంథము ద్వారా 10 అధ్యాయాల వివరణ, విభజన, విశ్లేషణను మాకు మీరు జ్ఞాపకం చేశారు. హామాను వలె ఎదుటివారికి కీడు కలిగించాలనే ఆలోచన, అలాగే ఎదుటివారి చేత గణపరచబడాలి, గౌరవించబడాలనే అత్యాశ, హామాను లక్షణాలు మాలో ఎవరిలో ఉండకుండా మొర్దెకై వలె, ఎస్తేరు వలె మేమందరము జీవించటానికి కృపను అనుగ్రహించుమని, మరలా రేపు రాత్రి బైబిల్ తరగతిలో కలుసుకునే వరకు మీరే మాకు తోడై ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.